ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకరి నేత్రదానం నలుగురికి కంటి చూపు. జనరల్ గా ఒక మనిషి చనిపోతే చాలా మంది తన అవయవాలని దానం చేయరు. కానీ దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా చాలా బాధపడుతూ ఆ కుటుంబం అంతా తన నేత్రాన్ని దానం చేయడానికి ఆ కుటుంబం ఒప్పుకున్నది. తను ఎవరో కాదు, నల్లగొండ జిల్లా టౌన్ లో ఉన్నటువంటి శాంతినగర్ లో తౌడోజు వెంకటాచారి బుధవారం ఆ ధరేష్పురం ఫంక్షన్ కి వెళ్ళి రిటర్న్ వస్తున్న సమయంలో తను 2 వీలర్ మీద వస్తున్నప్పుడు ఆ ముందు ఉన్నటువంటి టైర్ బ్లాస్ట్ అయి చెట్టు పొదల్లోకి దూసుకెళ్లి తలకు బలంగా గాయం అవడంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది. తను చేసినటువంటి నేత్రదానాన్ని ఇప్పుడున్నటువంటి సమాజం అంతా గౌరవించదగ్గ విషయం అని చెప్పేసి తనను పొగుడుతూ అంటే ఆ కుటుంబాన్ని ఆలోచింపజేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తన గురించి, వారి కుటుంబ నేపథ్యం గురించి అన్ని విషయాలు ఇంకా పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. డాడీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే నాతోటి. ఎప్పుడు గొడవ పడ్డాం కానీ అట్లాంటివి ఏం లేదు. ఎప్పుడు నన్ను ఒక కొడుకులాగానే అన్ని పనులు, బయట పనులు అన్నీ కూడా నేర్పించిండు. ఇంట్లో ఎప్పుడు నేను కొడుకులాగానే ఉంటుండే ఇంట్లో. లాస్ట్కి నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇది కూడా చేయాల్సి వచ్చింది. తలకొరి కూడా నేను పెట్టాను. ఏం చదువుకున్నారు మీరు? MCA ఫస్ట్ ఇయర్. ఈరోజు నాన్నగారు లేరు, రేపటి నుంచి ఎట్లా పరిస్థితి అని ఏం ఆలోచిస్తున్నారు? చాలా కష్టంగా ఉంది అది జీర్ణించుకోవడానికి కూడా. రేపటి నుంచి ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు. ఇంట్లో కూడా మేమంతా డాడీ మీదనే డిపెండ్ అయి ఉంటుండే. ఇంకా రేపటి నుంచి ఎలా ఉండాలో, మన నెల ఖర్చులు ఇవన్నీ కూడా చాలా కష్టం. డాడీ నాతోటి చాలా మంచిగా ఉండేది. నాకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చేది. ఏ ఒక్కరోజు నన్ను ఏం ఇబ్బంది పెట్టకుండా ఏం కావాలి తల్లి ఎట్లా అది అనేసి నాతో మంచిగా మాట్లాడేది. ఆయన అట్లా జరిగిపోవడం చాలా బాధాకరంగా ఉంది. చదువు విషయంలో మిమ్మల్ని ఎట్లా చదివించేది? విషయంలో నాకు మంచిగా ఏదంటే అది ఎక్కడి వరకు అంటే అక్కడికి మంచిగా చదివిపించిండు. ఏ దానికి వద్దు అని చెప్పలేదు. స్టడీ పరంగా ఎంత చదువుకుంటా డాడీ అంటే సరే తల్లి చదువుకో అనేటోడే. అంటే మీరు ఏం చదువుకున్నారు ఇప్పుడు? నేను హాస్పిటల్లో చేస్తున్నా సార్. GNM అయిపోయింది. యాదమ్మ హాస్పిటల్లో చేస్తున్నా నేను ఇప్పుడు. మా డాడీ చాలా మంచోడు సార్. ఎవరికి ఏది అన్నా మంచిగా చేసేది. మాకు ఇలా కావడం చాలా బాధాకరంగా ఉంది. జీర్ణించుకోలేకపోతున్నాము సార్. ఇప్పుడు అట్లా లేకపోవడం రేపటి నుంచి ఎట్లా మేము చేసుకోవాలి అనేది చాలా, అది ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే మీ డాడీ మిమ్మల్ని అంటే ఎలా చూసుకునేటోడు? మా డాడీ నాకు మంచిగా చూసుకునేవారు. ఏది కావాలో డాడీ అన్నా సరే అమ్మా తీసుకొస్తున్నాగు అని నన్ను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఇబ్బంది పెట్టకుండా ఏం కావాలో డాడీ అన్నా సరే అని తీసుకొచ్చేవాడు. ఇప్పుడు అట్లా చేసేవాళ్ళు అట్లా లేదు అంటేనే మనం జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. మీ తమ్ముడు ఈరోజు నేత్రదానాన్ని 10 మందికి అంటే నలుగురికి దానం చేయడం చాలా, అంటే కంటి చూపు లేని వారికి కంటి చూపు అంటే కళ్ళు కనపడతా ఉన్నాయి. తను లేకపోయినా తన కళ్ళు నలుగురిలో కనపడితే చూసుకునే ఆలోచన ఉంది. మీరు ఎట్లా చూస్తారు సార్? అదే యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగిందండి. పాపం ఏంటంటే ఆ కుటుంబం మీద కుటుంబమే. తన ఆదాయం మీదనే ఈ పిల్లలందరూ బతకాలి. అయితే ఈ పరిస్థితుల్లో వాడుకోవడం మాకు బాధ అనిపించిందండి. నా కష్ట సమయంలో కూడా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చేసారండి. వచ్చేసి మమ్మల్ని ఇది నేత్రదానం చేయమని వాళ్ళు అడిగారండి. అడగటంలో సరే మేమేం చేసామంటే సరే కనీసం మన తమ్ముడు పోయిండు, ఇప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు, కనీసం వాడి కంట్లైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది సార్. ఆ ఉద్దేశంతో మేము అందరం వాళ్ళని సంప్రదించామంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సార్. సరే ఎంతో కొంత మేలు బుద్ధి కదా సమాజానికి, మన వంతుగా తన వంతుగా తన గుర్తుగా ఉంటుందని మేము దీనికి సిద్ధమయ్యాం సార్. తౌడోజు వెంకటాచారి వాళ్ళ భార్య, వాళ్ళ అక్క కూతురు కూడా ఈ కుటుంబ సభ్యులు అంటే గత 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటూ అన్ని చేదోడు వాదుడుగా కుటుంబానికి బాసటగా నిలుస్తూ ఉన్నది. అంటే మొదటి నుంచి తన బాబాయి ఎలా ఉండేటోడు ఏందని చెప్పేసి తాను ఎమోషనల్గా మేము అంటే ఆ ఇంటికి వచ్చిన రాగానే తను ఎమోషనల్గా ఫీల్ అవుతూ కూర్చొని చాలా బాధపడుతున్న సమయంలోనే అన్ని విషయాలు మనతో పంచుకున్నది. తను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పమ్మా, అంటే మీతోటి బాబాయ్ ఎట్లా ఉండేది? బాబాయ్ మాతోటి ఇట్లా అక్క కూతురు, వాళ్ళక్క కూతురు, మా అన్న కూతురు అట్లా ఏం చూసుకోకుండా ఉండేది. నా సొంత కూతురు లెక్కనే చెప్పేది. బయట ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు గిన మమ్మల్ని ఈ అమ్మాయి ఎవరంటే నా పాప అనే వచ్చేది బాబాయ్కి. ఇట్లా వేరే వాళ్ళ బిడ్డలను ఒకలాగా మమ్మల్ని ఒకలాగా ఎప్పుడు చూడకపోయేది. అయినా సొంత అనుకునే చూసేది. కానీ
ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా కానీ ఎవరికి కష్టం వచ్చినా ఎవరైనా హాస్పిటల్ ఉన్నా అయినా మనది అనుకొని పోయి వాళ్ళని మందలిచ్చి ఆయనకు తోచింది ఏదో ఒక సహాయం ఫుడ్ అన్న తీసుకొని వెళ్ళేది. ఎవరున్నా నీ వాళ్ళు రా నా వాళ్ళు రా అని చూడకపోయేది. అందరికీ హెల్ప్ చేసిండు. అమ్మాయిలు ఎప్పుడున్నా మేము ఏదన్నా ఇట్లా ఏడుస్తున్నాయి అట్లా కాదు, ఇట్లా డల్గా ఉన్నాయి అట్లా ఉండొద్దురా, మీరు స్ట్రాంగ్ ఉండాలి, బయటకు వెళ్ళాలి, చూడాలి, ప్రపంచం చూడాలి, మీరు బయట ఎట్లుందో అని ఎప్పటికప్పుడు మాకు చెప్పి సపోర్ట్గా ఉండేది. మా బాబాయ్ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యే చనిపోయిండు. అది ఎట్లయిందో, టైర్ ఫెయిల్ అయిందో ఎట్లయిందో కానీ అదైతే జరిగింది. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికైనా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. తౌడోజు వెంకన్న గారి కుటుంబం చాలా దీనమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఒక్కసారి ఇంటి గుమ్మం కూలిపోతే ఆ ఇల్లే కూలిపోయినట్టుగా తౌడోజు వెంకన్న గారి భార్య మాటల్లో మనం వింటూ ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళి తన సొంత పనులకు కూడా తను బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి కూర్చోబెట్టి సాధినటువంటి సందర్భం తన మాటలో చెప్తా ఉన్నది. ఈ రోజు నుంచి నేను బయటికి వెళ్ళి అన్ని విషయాల్లో సమాజంలో తిరగాలి అంటే ఇక తప్పదు, నేను చేసుకోవాలి అనే పరిస్థితికి ఇప్పుడు తను ధైర్యం తెచ్చుకోవడానికి ఆలోచించి బాధపడతా ఉన్నారు. అదేవిధంగా తన చిన్న కూతురు మాటల్లో తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాన్నగారు ఏది అడిగినా కూడా నన్ను కాదనకుండా నాకు తెచ్చిచ్చేవాడు, నా చదువుల్లో మాకు సపోర్టుగా ఉండేవాడు, నాకు నిజంగా కూడా సొంతం అంటే కూతురులా కాకుండా నన్ను ఒక కొడుకులాగా నన్ను పెంచడం జరిగింది. అంటే ఏ విషయంలో కూడా నన్ను మా నాన్న తక్కువగా చేయలేదు అనే విషయం చిన్న కూతురు చెప్తా ఉంది. అన్ని పనులు చేసిన నేను ఈరోజు మా నాన్నగారికి తలగోరి పెట్టే పని కూడా నేనే చేయవలసి వచ్చిందని చెప్పేసి చిన్న కూతురు మాటల్లో విన్నాం. భార్య వాళ్ళ అక్క కూతురు చెప్పేటువంటి మాటలు వింటుంటే డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఒక విషయం, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా స్పీడ్ బెల్ట్ పెట్టుకోండి, తర్వాత హెల్మెట్ని ధరించండి, అదేవిధంగా స్పీడ్ని కూడా తగ్గించని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే మా బాబాయ్ చనిపోయినట్టుగా ఎవరు కూడా చనిపోవద్దని చెప్పేసి తన మాటల్లో తన ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నది. అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి సమాజం చనిపోయిన తర్వాత మీరు కూడా అభయదానాల్ని చేయండి. మా బాబాయ్ కనుక అభయదానం చేస్తే వారి నలుగురికి కుటుంబంలో అంటే వెలుతురు వచ్చినట్టుగా, నలుగురు కుటుంబానికి నలుగురి జీవితాల్లో వెలుతురు వచ్చినట్టుగా మీరు కూడా అభయదానం చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పే మాటలు మనకు నిజంగా కూడా స్ఫూర్తినిచ్చినాయి. వేరే వాళ్ళకు ఇన్స్పైర్గా కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇన్స్పైర్గా ఉన్నాయి కాబట్టి అంటే వేరే వాళ్ళకు ఆ విధంగా మీరు చేయని చెప్పేసి దానం చేయండి అని చెప్పేసి వాళ్ళు వేడుక ఉంటున్నారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి ఇవన్నీ పాటించి అంటే యాక్సిడెంట్లకు దూరంగా ఉండాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా వేడుతూ ఉన్నాం. కెమెరామెన్ అంజీతో మీ శంకర్, నల్గొండ.